హాయ్, హలో, నమస్తే. నేను ఈరోజు జ్ఞాపక శక్తి గురించి చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది సమానంగా ఉంటుంది. మర్చిపోతున్నాడు 35% మార్క్స్ వచ్చే స్టూడెంటు, స్లో లర్నరు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉదాహరణకి 35% వచ్చే స్టూడెంటు, 95% వచ్చే స్టూడెంట్ ఇద్దరూ కలిసి ఒక సినిమా చూశారనుకోండి, ఆ ఇద్దరికి సమానంగా సినిమా గుర్తుంటుంది. అంటే జ్ఞాపక శక్తిలో ఏమీ తేడా లేదన్న విషయం ఇది సత్యం. దీనికంతటికీ కారణం ఇంట్లో కుటుంబ సభ్యులే. అంటే ఇంటికి వచ్చిన వారితో మా వాడు చదువులో చాలా వీకు, మిగతా యాక్టివిటీస్లో బాగా చురుగ్గా ఉంటాడు అని ఇలా పదే పదే వాళ్ళ ముందర చెప్పిన దానివల్ల వాళ్ళకి అది పిల్లలకు ఇంప్రింట్ అయిపోతుంది. నేను చదువులో వీక్ అని వాళ్ళు ఒక ముద్ర వేసేసుకుంటారు. అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో బలంగా పాతుకుపోతుంది. అప్పుడు వాళ్ళు ఎంత చదువుకున్నా, నేర్చుకున్నదంతా మర్చిపోతాడు అని చెప్పడం వల్ల, చదువుల్లో వీక్ అని చెప్పడం వల్ల అలాగే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఆ చిన్నారుల మనసులో ముద్ర వేసేది కుటుంబ సభ్యులే. ఇలా నెగిటివ్ ఆలోచనలు తొలగించుకునే మార్గం బాగా పాజిటివ్గా ఆలోచించడం, నేను సాధిస్తాను అని అనుకోవడం, మెడిటేషన్ లాంటి ప్రక్రియలు చేయడం. ఒక్కసారిగా ఆ నెగిటివ్ ఆలోచనలు కూకటి వేళ్లతో పెకిలించేయాలి. ఆకులు, కొమ్మలు విరిస్తే అవి మళ్ళీ వస్తూ ఉంటాయి. తాత్కాలికంగా కాదు, పర్మనెంట్గా ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయాలంటే పాజిటివ్ థింకింగ్, మెడిటేషన్ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఈ సలహా మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాటిస్తే మీరు కామెంట్స్లో తెలియజేయండి.